విజయనగరం జిల్లా రాజాం టు బొబ్బిలి రోడ్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ చేపట్టారు. జనవరి 1న అందరూ న్యూ ఇయర్ వేడుకల్లో ఉంటారని, ముందే పెన్షన్లను డిసెంబర్ 31నే కూటమి ప్రభుత్వం అందజేసిందన్నారు. గత ప్రభుత్వం పింఛన్ 3000 ఇవ్వడానికి 5 ఏళ్లు పట్టిందని, కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ మేరకు 4000 రూపాయలు అందిస్తోందని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లను వేగంగా పూర్తి చేస్తున్నామని, రైతులను సకాలంలో ఆదుకున్నామని మురళీమోహన్ తెలిపారు. ఇక్కడ 48,000 జనాభా ఉన్నారు టోటల్గా. అందులో 5,000 పెన్షన్లు ఈరోజు ఇస్తున్నాం ఎన్టీఆర్ భరోసా. అంటే ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మరి మీకు తెలుసు, గత ప్రభుత్వంలో 3,000 అవ్వడానికి 5 సంవత్సరాలు పడితే వచ్చిన రోజే మనం 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ప్రతి నెల కూడా వేలాది కోట్ల రూపాయలు పేద ప్రజలకు అందించడం జరుగుతుంది. మరి ఏ విధంగా చూసుకున్నా ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఒక విజన్తో ముందుకు వెళ్తున్నాం. ఒక రాజాం నియోజకవర్గమే చూసుకుంటే రోడ్ల విషయంలో ఈరోజు రిపేర్లు అన్నీ కూడా అవుతున్నాయి. మెయిన్ రోడ్డు అవుతుంది, అలాగే మరి మున్సిపాలిటీలో రోడ్లన్నీ అవుతున్నాయి. మరి అన్ని విధాల ఈరోజు ఎన్ఆర్జీ సంబంధించి ఒక 25 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి. అలాగే రైతులకు సంబంధించి కూడా ఈరోజు ధాన్యం ఇమ్మీడియట్గా కొన్నాం. 2 గంటల్లో కూడా మరి రైతులకి వారి డబ్బులు వేయడం వల్ల చాలా